గనుడా యేసు ఆరాధించెదను, మహిమాన్వితుడా నిన్నే కీర్తించెదను. సరిచేసి నడిపించితివి నీ మార్గములో, గణపరచి నన్ను నిలిపితివి నీ సన్నిధిలో. సరిచేసి నడిపించితివి నీ మార్గములో, గణపరచి నన్ను నిలిపితివి నీ సన్నిధిలో. గనుడా యేసు ఆరాధించెదము, మహిమాన్వితుడా నిన్నే కీర్తించెదము. అందరూ చప్పట్లు కొట్టండిమా. ప్రియమైన సహోదరులారా, మీకు ఎప్పుడైనా మీకు తెలిసిన వివాహం చేసుకున్న భార్యాభర్తలు అంటే ఆమె ఎటువంటిది, అతను ఎటువంటి వాడు అనేది మీరు ఎప్పుడైనా ఆలోచన చేసినారా? అంటే అటువంటి ఆమెకి అటువంటి భర్తన, అలాగే అటువంటి అతనికి అటువంటి ఆమెన. అందరూ వలకండిమా. అటువంటి ఆమెకి అటువంటి భర్తన, అటువంటి అతనికి అటువంటి భార్యన. అటువంటి ఆమె అంటే అమ్మా, ఇప్పుడు ఉమ్మా ఇట్లా చూడండి తల్లులారా, కిటికీ తీసిందిలేండి ఆమె, ఇటు చూడండి. అబీగయిలు అలాగే నాబాలు. అబీగయిలు నాబాలు. అబీగయిలు ఎటువంటిదిమా? నువ్వే ప్రశ్న వేసుకో, నువ్వే జవాబు చెప్పుకోవయ్యా, మేము చూస్తూ ఉంటాం అంటారా? అబీగయిలు ఎటువంటిది మా? సుబుద్ధి గలది. చదవండి ఆ లేఖనం. మొదటి సమూయేలు 25వ అధ్యాయము 25వ అధ్యాయము 3వ వచనం. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయిలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపశ్యై ఉండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడు, దుర్మార్గుడునై ఉండెను. అతడు కాలేబు సంతతివాడు. నాబాలు ఎటువంటి వాడుమా? మోటువాడు, దుర్మార్గుడు. మన యజమానుడు బహు పనికిమాలినవాడు, ఎవరిని తనతో మాటలాడనీయడు. ఇది నాబాలు యొక్క వ్యక్తిత్వం. నాబాలు అంటే మోటుతనము అని అంట. పైగా దుర్మార్గుడు, పనికిమాలినోడు. పనికిమాలిన వాడంటే ఎవరన్నా ఏదైనా చెప్పినా కూడా వాళ్ళని మాట్లాడనివ్వడు. నాకేం చెప్పొద్దు, వెళ్ళిపో అంటాడు. మంచి చెప్పినా కూడా
మంచి చెప్పినా కూడా వినడు. ఇది నాబాలు యొక్క లైఫ్ స్టైల్. అయితే ఇటువంటి వాడికి ఎటువంటి భార్య దొరికిందంటే సుబుద్ధి గల వ్యక్తి, అలాగే రూపసి, సుబుద్ధి ఉంది ఆమెకి, అలాగే ఆమె చూడడానికి రూపవంతురాలు, అలాగే ఆమెకు సమయోచితమైన జ్ఞానము కూడా ఉంది. చూశారా ఈ భార్యాభర్తలని? అప్పుడు మీకేమనిపించింది? అటువంటి వాడికి ఇటువంటి భార్య ఎలాగా దొరికింది అని మీకు ఆలోచన రాలేదమ్మా? నాకు వచ్చింది ఆలోచన. నాబాలు ఎటువంటి వాడు, అబీగయలు ఎటువంటి ఆమె. అటువంటి ఆమె అలాంటి మూర్ఖుడికి భార్యగా ఎలాగా ఇవ్వబడింది, అతనికి ఎలా దొరికింది ఆమె? మీరు ఎక్కడైనా చూసుకోండి, మీ ఊర్లో ఉన్న వివాహమైన వాళ్ళందరినీ, దంపతులని మీరు టాలీ వేసుకుంటే నిజంగా ఆమెలో అయినా మంచి గుణాలు ఉంటాయి, లేదా ఆమెలో లేకపోతే అతనిలోనైనా మంచి గుణాలు ఉంటాయి. అంటే ఎప్పుడు కూడా ఒక పురుషునికి ఒక భార్య తను కోరుకున్నట్లుగా రాదు, అలాగే స్త్రీకి తనకు భర్తగా తను కోరుకున్నట్లుగా భర్త రాడు, దొరకడు. ఎందుకంటే ఇప్పుడు నేను మంచిదాన్ని, నాకు ఇలాంటి వాడు దొరికినాడు అనుకుంటా. అంటే నువ్వు మంచిదానివి అని నీకెంత ఓర్పు ఉందో, నీకెంత సాత్వికం ఉందో, నువ్వు ఎంత జ్ఞానవంతురాలో తెలియాలంటే చేసుకున్న వ్యక్తి ఎలా ఉండాలమ్మా? అతనిలో నీకు విరోధంగా అతను ఉండాలి. అధికార పక్షం, ప్రతిపక్షం రెండు పోటీగా ఉంటేనే ప్రజలు క్షేమంగా ఉంటారు. అధికార పక్షం అలాగే ప్రతిపక్షం ఇద్దరు కుమ్మక్కైనారనుకో ప్రజలు ఇబ్బంది పడతారు. నేను చెప్పింది మీకు అర్థమైంది అమ్మా? మంచి ఉండే చోట భయంకరమైన దుర్మార్గం కూడా ఉంటుంది. దావీదు ఎటువంటి వాడు? మంచివాడు. కానీ ఆయన వెంట ఉన్న వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటమ్మా? ఎట్లా వచ్చారు? అట్లా ఒక రైతు మంచి గోధుమలను విత్తాడు, కానీ పైరు మొలిచినప్పుడు గురుగులు కూడా వచ్చినాయి. మీరు సన్ఫ్లవర్ విత్తనాలను విత్తుతారు, అక్కడ ఈ మంచి సన్ఫ్లవర్ వాటికంటే పూల కంటే కోడి కర్రలని అవి ముందుగానే పెరిగి పెద్దగా ఉంటాయి. కోడి కర్రలు మీకు తెలుసునామా? అదే పనిగా రైతులను పెట్టి, ఆ పని వాళ్ళను పెట్టి ఆ కోడి కర్రలను తీసేస్తారు, తుంచేస్తారు ఆ పూలని. ఎందుకంటే అవి పెరిగితే ఈ మంచి విత్తనాలకు కూడా దెబ్బ. మరి అవి ఎవరు విత్తినారు? వాటిని విత్తినవాడు శత్రువు. అంటే
ఎక్కడైనా చూడండి, భర్త మంచివాడైతే భార్యలో కొన్ని లోపాలు ఉంటాయి. ఇప్పుడు మనం నాబాలును అబీగైలును చూసినాం. అప్పుడు మనకేమనిపిస్తుంది? అటువంటి వాడికి ఇటువంటి ఆమె ఎట్లా దొరికింది? అందరూ పలకండిమ్మా. పలకలేరమ్మా? గట్టిగా పలకండిమ్మా. మో తలకేమ్మా, నేలకేసిన తల పలుకుమా. మళ్ళీ పలకండి. ఇప్పుడు యోబు భార్యని, వాళ్ళిద్దరిని మనం చూస్తే, యోబు ఎటువంటి వాడు, ఆయన భార్య ఎటువంటిది? అప్పుడు మనం ఎలా అనాలి? గట్టిగా పలకండిమ్మా. అంటే స్త్రీలే కాదు, పురుషులే కాదు, అలాగే పిల్లలే కాదు, తల్లిదండ్రులే కాదు, అన్ని రకాల కోణాలలో లోపాలు, బలహీనతలు ఉంటాయి. ఇప్పుడు సంఘము క్రీస్తు. సంఘం ఎటువంటిది? డాగు, మచ్చ, కలంకము కలిగినది. కానీ క్రీస్తు ఈ లోకంలో మానవ సంబంధంగా ఏ బంధాలైనా లోపాలు ఉంటాయి. కానీ ఒక్క క్రీస్తు దగ్గరికి వెళ్తే ఆయనలో ఏ లోపము కనబడదు, ఏ మచ్చ, ఏ డాగు, ఏ కల్మషం, ఏమీ కలంకము కనపడదు ఆయనలో. దేవునికి స్తోత్రం. పరిపూర్ణుడు ఆయన, అతి సుందరుడు, పరిపూర్ణమైన వ్యక్తి ఆయన. పరిపూర్ణమైన వ్యక్తి, లోపము లేనివాడు. అయినా కూడా వధువు సంఘాన్ని, అది కలంకమైన, ముడత ఉన్న, మచ్చ ఉన్న, డాగులున్న వధువు సంఘముగా చేసుకోవడానికి తన ప్రాణాన్ని దారపోసినాడు. తన ప్రాణాన్ని. నాకు తగిన భర్త రాలే, నాకు తగిన భార్య రాలే అని చాలామంది అంటుంటారు. నిజమే, నీ జీవితంలో ఎవరికే కానీ వాళ్ళకు తగిన భార్య, తగిన భర్త ఎప్పటికీ రారు. మరి ఎట్లా చేయాలమ్మా? ఎట్లా చేయాలంటే, ఒకవేళ నువ్వు నీ భర్త కంటే కూడా నీలో మంచి లక్షణాలుంటే, నీ జ్ఞానం వలన, నీ ఓర్పు వలన, బైబిల్లో ఉంది కదా, అవిశ్వాసురాలైన భార్యని విశ్వాసి అయిన భర్త రాబట్టుకుంటాడు. అలాగే అవిశ్వాసి అయిన భర్తని విశ్వాసురాలైన భార్యను బట్టి ఆమె కూడా మారిపోతుంది, అతను కూడా మారిపోతాడు. ప్రియమైన సహోదరులారా, దావీదు వెంట పనికిమాలిన వారు, దుర్మార్గులు కూడా ఉన్నారు. 1 సమూయేలు 30 అధ్యాయము 22వ వాక్యం చదవండిమో. ఇక్కడికి రాండి, అక్కడ కూర్చోండి. దావీదుతో కూడా వెళ్ళిన వారిలో దుర్మార్గులను, పనికిమాలిన వారునైనా కొందరు. అందరమ్మా? కొందరు. అందరూ దుర్మార్గులు కాదు దావీదు వెంట నడిచేవాళ్ళు.
అందరూ పనికి మాలిన వారు కాదు, కొందరు 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 అనండిమ్మా. అందరూ భర్తలు దుర్మార్గులు కాదు, అందరూ భార్యలు పనికి మాలినోళ్ళు కాదు. అటువైపు ఉండారు, ఇటువైపు ఉండారు. ఇటువైపు ఉన్నారు, అటువైపు ఉన్నారు. అలాగే పనికిమాలిన దుర్మార్గులైన తల్లిదండ్రులకు కొన్ని చోట్ల అంటే ఏ నోటికో వాళ్ళ పిల్లలు ముత్యాల లాంటి పిల్లలు ఉండారు. తల్లిదండ్రులు చూస్తే వాళ్ళల్లో ఒక్క మంచి లక్షణం కూడా ఉండదు, కానీ వాళ్ళకు పుట్టిన పిల్లలు ఉత్తములుగా ఉన్నవారు ఉన్నారు. మీరు ఎవరినైనా అట్లా చూసినామ్మా పిల్లల్ని? తల్లిదండ్రులు ఏమో చూస్తే చెడ్డోళ్ళు, కానీ వారికి పుట్టిన పిల్లలు ఎంతో ఉత్తమమైన బుద్ధి ఉంటుంది. ఎరుగుదురమ్మా? మీరు ఎవరైనా చూసినారా? ఒకవేళ ఆ పిల్లలు అందరూ కాకపోయినా ఇప్పుడు నలుగురు పుట్టింటారనుకోండి, ఆ నలుగురిలో కనీసం ఒక్కడైనా మంచోడు ఉంటాడు, మంచి స్వభావం ఉంటుంది. ప్రియమైన సహోదరులారా, మరి యోబుకు అటువంటి భార్య ఎలా వచ్చింది? నాబాలుకు అంత ఉత్తమురాలు ఎలా భార్యగా దొరికింది? దావీదు వెంట కొంతమంది దుర్మార్గులు పనికిమాలిన వారు ఎలా ఉన్నారు? అంతెందుకండి, ప్రభు దగ్గరే కానుక సంచి మోసే దొంగ ద్రోహి లేడా? నేను మిమ్మల్ని 12 మందిని ఏర్పరచుకున్నాను, కానీ మీలో ఒకడు సాతాను. 12 మందిని ప్రభు ఏర్పరచుకుంటే అపోస్తుల్ని, ప్రభువా నీకు అంతమంది నీకేనా, నాకు ఒకడన్నా ఉంటే బాగుంటుంది అంటాడు. వాడు అడ్డం దూరుతాడు సైతాన్. 11 మందిని నువ్వు తీసుకో, ఒక్కనన్నా నాకు, నావాడు ఒకడన్నా ఉండాలి కదా, నా బ్యాచ్. ప్రభు ఏమన్నాడు? అదే అన్నాడు, 12 మందిని మిమ్మల్ని నేను అపోస్తలుగా ఎంచుకున్నాను, కానీ మీలో ఒకడు సాతాను. అంటే సాతాను ఇస్కరియోతు యూదాలో ప్రభు వెంటే తిరుగుతున్నాడు. ప్రభువుకు తెలుసు, అయినా కూడా అప్పుడప్పుడు ఇండైరెక్ట్గా హెచ్చరించిన అది అతనేం పట్టించుకోలేదు. ప్రభు మామూలే చెప్తుంటాడు, ఆయన చెప్తుంటాడు, మనం వింటామా? నాకెందుకు అయ్యా, నాకు సేవ ఎందుకు, పరిచర్య ఎందుకు, నాకు డబ్బు కావాలా? యేసు ప్రభువుని అమ్ముకొని కూడా నేను డబ్బు సంపాదించుకుంటా. ధనాపేక్షతో ఇస్కరియోతు యూదా పరిగెత్తినాడు. ప్రియమైన సహోదరులరా, ఎప్పుడైనా చరిత్రలో ఎక్కడైనా ఈ దంపతులు అనేవారు ఎప్పుడు కూడా ఒకరు మంచిగా ఉంటే ఒకరు ధారాళంగా ఉంటే ఒకరు పిసినారిగా ఉంటారు. పిసినారంటే ఒకవేళ ఆమె వివాహం కాకముందు పిసినారిగా ఉంటే ధారాళంగా ఇచ్చే భర్త దొరికితే ఆమె కూడా ఇవ్వడానికి సహాయపడడానికి ఆమె కూడా మనసును స్థిరపరచుకుంటుంది. ప్రియమైన సహోదరులరా, ఇప్పుడు నేను చిన్నప్పటి నుండి కూడా మరి మా వాళ్ళు పెద్దగా ఏమీ ధారాళంగా ఇచ్చేవారు కాదు, కానీ అయితే నేను వాళ్ళని చిన్నప్పటి నుంచి నేను గమనించింది ఏంటంటే, ఎవరైనా ఏదైనా వచ్చి అడిగినప్పుడు వాళ్ళ
అవసరమై డబ్బులు కానీ ఏదైనా సరే, వాళ్ళకి కాదనేవారు కాదు. ఉచితంగా ఏమి ఇవ్వరు, కానీ ఏదో ఒక రకంగా వాళ్ళకి సహాయపడతారు. పల్లెటూళ్ళల్లో ఈ కొంతమంది ఒంటరిగా ఉన్న ముసలి వాళ్ళు చాలామంది మధ్యాహ్నం అయితే మరి వరుసగా మా చిన్నాయన పెద్దనాయన ఇల్లు 4 వరుసగా ఉంటాయి. కానీ ఎవరింటికి వెళ్ళరు వాళ్ళు. మా అమ్మ దగ్గరకు వచ్చి, అమ్మ గురమ్మ ఒక్క ముద్ద సంగటి ఉంటే పెడతావు అంటే మిగతా వాళ్ళు అది కూడా వాళ్ళు ఇవ్వలేరు, పెట్టలేరు. కానీ మా అమ్మ పెట్టడం నేను చూశాను. మరి ఆమె పైకి చూడడానికి పిసినారిగానే ఉంటుంది, కానీ మొత్తానికేమో ఏమైతే ఇస్తుంది, అడిగితే పెడుతుందని అట్లా వచ్చేవాళ్ళు. అంటే అది నేను ప్రత్యక్షంగా చూశాను. అంటే వాళ్ళు ఇంకా మనిషిని పోగొట్టుకోలేక, మనిషిని ముఖాన్నే తోసివేయలేక, వాళ్ళని బాధ పెట్టలేక, ఒకవేళ లోపల బాధపడుకుంటూనే వాళ్ళని ఏమనలేక వాళ్ళకు అవసరమైనవి ఇచ్చేవాళ్ళు. అయితే మా అమ్మ నాన్నలు గ్లాసులతో సహాయం చేస్తే, ప్రభువుని నమ్ముకున్న నేను బిందెలతో, బాణలతో మరెంతైనా ఇవ్వడానికి ప్రభు నాకు ధారాళమైన మనసునిచ్చినాడు. ఇవ్వడమే తెలుసు, కానీ ఇచ్చినది మరలా నేను నీకు పలానా రోజు ఇచ్చాను, నాకు ఎప్పుడు నువ్వు తిరిగి ఇస్తావు అని నేను ఎప్పుడు అడగను. ఈ నోరు ఎప్పుడు అట్లా మాట్లాడలేదు. దేవుని స్తోత్రం. అంటే ఇప్పుడు 5 రొట్టెలు 2 చేపలు 20,000 మందికి ప్రభు చేతిలో పడిపోయిన తర్వాత 20,000 మందికి సమృద్ధిగా కడుపు నిండా సరిపోయినాయి. అంతేకాకుండా ఇంకా 12 గంపలు మిగిలినాయి. అంటే మనలో ఉండేది కొంచెమైనా అది మంచి ఉంటే, యేసు ప్రభువుని నమ్ముకుంటే అది 100 వర్ధిల్లుతుంది. చప్పట్లు కొట్టండి. అందరూ పలకండి అమ్మా. నాలో కొంచెము మంచితనం ఉన్నా అది యేసు ప్రభు ద్వారా 100 విస్తరిస్తుంది. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు ద్వారా మనకున్న కొంచెము అది బహుగా విస్తరిస్తుంది. అయితే ప్రతి ఒక్కరిలో చెడుగు అనేది ఉంటుంది, చెడుతనం అనేది ఉంటుంది. ఆ చెడుతనాన్ని పోల్చుకోవాలంటే ప్రభు మాటల ప్రకారం మనం విధేయత చూపించాలి. ప్రభువుకి మన జీవితంలో అధికారం ఇవ్వకపోతే ఆ ఉన్న చెడుగుని అపవాది తీసుకొని ఆ చెడుగుని ఇంకా భయంకరంగా పనికిమాలిన వ్యక్తిగా అపవాది ఆ వ్యక్తిని తయారు చేస్తాడు. ఇస్కరియోతు యూదాలో ఆదిలో నుండే ఆ దురాలోచన ఉంది. అయితే మనలో ఉన్న భక్తిహీనమైన గుణాలు, మనలో ఉన్న చెడుగు ప్రభువుకి మనం చెప్పుకొనకపోతే, అలాగే దాని నుండి విడుదల పొందాలనే ఆశ మనకు లేకపోతే, ప్రభువు మన ఆధీనం లేకుండా మన జీవితంలో ఎప్పుడు ఎక్కడ ఎవరి జీవితంలో ఆయన జోక్యం చేసుకోడు. మనకు చాలా
సుపరిచితమైన వాక్యం ఏంటంటే, నీ సమ్మతి లేకుండా నేనేమియో చేయుటకు నాకు ఇష్టం లేదు. అందరూ వాళ్ళకండి, నా సమ్మతి లేకుండా క్రీస్తు నా జీవితంలో ఏ కార్యము చేయడు. ఆయన నాలో కార్యము చేయాలంటే ఆయనకు నేను నా సమ్మతిని తెలియపరచాలి. ఏం పలికినారమ్మా? ఆవలిచ్చామా? చెప్పుమ్మా. ఆమె ఆవలిస్తుంది. హాస్పిటల్కి ఆపరేషన్ కొడుకొని పోతే ఆపరేషన్ చేయడానికి ముందుగా ఏం చేస్తారమ్మా? సంతకం పెట్టించుకుంటారు. అందులో ఏం మ్యాటర్ ఉంటుందమ్మా? ఈమె ప్రాణానికి ఏమైనా ముప్పు వస్తే డాక్టర్కి ఏమి అమ్మా, డాక్టర్కి బాధ్యత లేదు, మేము దానికి సమ్మతమే. ఆయన చేసేది ఆయన చేసినాడు. ఈమె బతుకుతుందో చనిపోతుందో దైవాధీనం. కాబట్టి డాక్టర్ది ఇందులో ఏ తప్పు లేదు. ఆయన కష్టాన్ని, ఆయన కర్తవ్యాన్ని ఆయన నెరవేర్చినాడు. అంటే అట్లా మనం నేను సంతకం పెట్టను అంటే డాక్టర్ ఆపరేషన్ చేస్తాడమ్మా? పోండి, నేను చేయను, పోండి, నాకు అవసరం లేదు, పోండి అంటాడు. ప్రియమైన సహోదరులారా, అంటే మనము మన జీవితంలో ప్రభువుకి మనం సమ్మతి కలగచేస్తే, అంటే ఈ విషయంలో మీరు కేర్ తీసుకోండి, జోక్యం చేసుకోండి ప్రభువా అని మనం ఆయనకి సమ్మతి తెలియజేస్తే ఆయన బాధ్యత తీసుకుంటాడు, కానీ తప్పించుకోడు. డాక్టర్లాగా తప్పించుకోడు. ఆయన సరే బాధ్యత తీసుకుంటాడు. ఆయన దేనికైనా నాదే భారం, నీ భారం ప్రభు మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకుంటాడు. ఆమేన్. దేవుని స్తోత్ర. ప్రియమైన సహోదరులారా, ఇప్పుడు మనం మన అంశానికి వస్తే యోబు ఎటువంటి వాడు, ఆయన భార్య ఎటువంటి వ్యక్తి, నాబాలు ఎటువంటి వాడు, అబీగయలు ఎంత మంచి వ్యక్తి, అలాగే గనురాలైన సునేమీరాలు ఎంత వివేకవంతురాలు, కానీ ఆమె భర్త ఎంత ముచ్చోడు అంటే ఏం పట్టించుకోడు. కుమారుడు చనిపోయినాడు, అయ్యా ప్రవక్త దగ్గరికి వెళ్తానయ్యా అంటే, ఇప్పుడు అమావాస్య కాదే, పున్నం కాదే, ఇప్పుడు విశ్రాంతి దినం కాదే అంటాడు. కుమారుడు చచ్చిపోయి ఇంట్లో ఉంటే అమావాస్య కోసం ఎదురు చూస్తావా? అంటే అతనికి సరైన జ్ఞానం లేదు, వివేచన లేదు. మరి ఆమె జ్ఞానము గనురాలు అని బైబిల్ రాశారంటే ఆమె ఆ సమస్యల్లో ఆమె ప్రవర్తించిన తీరు. ప్రియమైన సహోదరులారా, మనలో ఉండే మంచితనం అది ఎంత గొప్పదో, అంటే ఎన్ని మంచి గుణాలు మనలో ఉన్నాయో తెలియాలంటే మన సరిహద్దుల్లో ఉన్నవారు చెడ్డవారిగా ఉన్నప్పుడు వారి ఎడల మనం ప్రవర్తించే తీరును బట్టి మనలో ఉండే మంచితనం ఎంత గొప్పదో అందరికీ అర్థమవుతుంది. ఆమేన్. హల్లెలూయా.
ఊరకే నేను మంచిదని నాకు సరైనడు రాలే అంటే నీ మంచితనంతో ఆ వచ్చిన వ్యక్తిని నీవు సరైన వ్యక్తిగా నీకు తగినట్టుగా నువ్వు మలుచుకో. నువ్వు మంచోడు వస్తే నువ్వేం మలుచుకుంటావు తల్లి? అమ్మా నువ్వేం చేస్తావు? చెడ్డ రాకాసు భార్య వస్తే మంచివాడి ఓర్పు కలిగిన భర్త నువ్వు ఆమెను నీ ఓర్పు చేత ఆమె రాక్షసి తత్వాన్ని, జగడగొండి తత్వాన్ని మార్చుకో. అబ్రహాం ఎటువంటి వాడు, శారమ్మ ఎటువంటి అమ్మ? అబ్రహాము శారమ్మ. శారమ్మకి ఆవేశం ఎక్కువ. అబ్రహాము గారేమో బాగా సమయోచితంగా నిదానంగా ఆలోచన చేస్తాడు. చాలా ఓర్పు గలవాడు. అయితే శారమ్మ ముందర అబ్రహాము గారు ఎలా ఉంటాడమ్మా? పసిబిడ్డలాగుంటాడు. ట్రా 10 ఏళ్ళైంది మనం మన సొంత ఊరిని వదిలిపెట్టి. దేవుడు సంతానం ఇస్తాడన్నాడు. ఏది? ఇదిగా నా దాసురాలు హాగరును నీ భార్యగా చేసుకో. ఆగరుని నువ్వు ఆగరుతో కుమారుణ్ణి కను అంటుంది. అబ్రహాం గారు ఏమంటారమ్మా? ఏమంటాడమ్మా? శారమ్మ దగ్గర అబ్రహాం గారు ఎలాంటి వాడు? పసిబిడ్డ లాంటి వాడు. ఏం మాట్లాడలేడు. కొంతమంది భార్యల దగ్గర కొంతమంది భర్తలు పిల్లోల మాదిరి ఉంటారు. వాళ్ళు ఏం చెప్తే అదే చేస్తుంటారు. ఎవరైనా చుట్టాలు వచ్చిన మా ఆయన మాట్లాడు, పెద్దగా మాట్లాడలే, ఇంకా వాళ్ళ ఆయన మాటలు కూడా ఏమీ మాట్లాడుతుంటుంది. ఆయనేం మాట్లాడలే, పిలిస్తే పలుకుతాడు, లేకపోతే ఏం పలకడు. ఎక్కువ తెలిసిన వాళ్ళు తక్కువ మాట్లాడతారు, తక్కువ తెలిసిన వాళ్ళు ఎక్కువ మాట్లాడతారంట. అందరూ వాళ్ళకండిమ్మా. ఎక్కువ తెలిసిన వారు చాలా తక్కువ మాట్లాడతారు, చాలా తక్కువ తెలిసిన వారు చాలా ఎక్కువగా మాట్లాడతారు. అంటే ఈమె ఎక్కువ మాట్లాడుతుందంటే ఈమెకు తెలుసా, ఈమె భర్తకు తెలుసా? అమ్మ ఎక్కువ తెలిసిన వాళ్ళే ఎక్కువగా మౌనంగా ఉంటారు. ఆమేన్. అంటే అబ్రహాం, శారమ్మ, ఇస్సాకు, రిబ్కమ్మ, యాకోబు, రాహేలమ్మ, వీళ్ళు మూల పితరుల దంపతులు. అబ్రాము గారికి శారమ్మకి, శారమ్మలో లోపాలున్న అబ్రాము గారు మొత్తానికి శారమ్మని బైబిల్ ఏమంటుందిమా? పేతురు పత్రికలో అబ్రాము గారిని ఏమన్నది? శారమ్మ యజమానుడు అన్నది. మొత్తానికి ఆదికాండంలో ఉన్న శారమ్మ వేరు, పేతురు పత్రికలో ఉన్న శారమ్మ వేరు. అంటే నానాటికి ఆమె
అబ్రాము గారికి తగిన భార్యగా రూపాంతరం చెందింది. చెప్పండి, కొట్టండి. హల్లెలూయా. అంటే అబ్రాము గారు ఎంత మంచివాడో ఆ మంచితనాన్ని విశ్వాసము ద్వారా వాగ్దానాలతో ప్రభు బలం మీద ఆధారపడి శారమ్మని తనకు తగిన భార్యగా విధేయురాలిగా మార్చుకున్నాడు. అది ఆయన గొప్పతనం. కనుక ఎవరికైనా సరైన భార్య, సరైన భర్త ప్రారంభంలో ఎవరికి రారమ్మా, ఎవరికి రారు. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనొచ్చు. ఏ భయమునకు బెదరక ఉన్న ఎడల ఆమెకు పిల్లలవుతారు. దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు. ప్రియమైన సహోదరులారా, లోపాలున్నా కూడా ఈ మంచి వాళ్ళు వాళ్ళని ఓర్చుకున్నారు, వాళ్ళని సహించినారు, వాళ్ళ ఎడల ఎంతగానో నమ్మకత్వాన్ని కనపరిచినారు. అబీగయిలుకు నాబాలు దొరకడం అనేది చీకటి ఇంట్లో దీపం వంటిది. అబీగయిలు ఎండిన భూమిలో మొలచిన లేత మొక్క. అబీగయిలు జల్దరు వృక్షములలో అడవిలో జల్దరు వృక్షం ఎట్లున్నదో కదా, అంటే ఈ బలురక్కసి చెట్ల మధ్య జల్దరు వృక్షము అంటే ముళ్ళ కంపల చెట్ల మధ్యలో ఆపిల్ చెట్టు లాంటిది అబీగయిలు. దేవుని స్తోత్రం. అంటే ఒక మంచి వ్యక్తికి, ఒక పనికిమాలిన అంటే లోపాలు కలిగిన వ్యక్తి భాగస్వామిగా రావడం, పురుషుడు కానీ స్త్రీ కానీ, దాన్ని ఎలా చూడాలంటే, మీ మేనమామ చేశాడమ్మా, మీ మేనత్త చేసిందా, మిమ్మల్ని మోసం చేసి పెళ్లి చేసినారా? కొన్ని సంబంధాలు ఈ వ్యక్తికి ఈమైతే బాగుంటుందని ఎంత ప్రయత్నించినా కూడా ఆ వ్యక్తితో ఆమెకి వివాహం కాదు. నేను కొంతమందిని అలా చూశాను. ఆ వ్యక్తికి ఆపోజిట్గా అంటే పోటీగా వచ్చిన వ్యక్తి, ఆ వ్యక్తితోనే వివాహం అవుతుంది. ఇప్పుడు గంగాయపల్లెలో సరస్వతి అనే ఆమె ఉంది కదా, ఆమె ఇక్కడికి వచ్చేది. ఆమెని భాస్కరాకు మరి మాట్లాడినాం, కానీ భాస్కర తనకిప్పుడే వివాహం వద్దు అన్నాడు. అయితే నేను నిజంగా ఇప్పటికి కూడా అనుకుంటాను,
ఈమె అతనికి భార్యగా వచ్చింటే ఎంత బాగుండు. కానీ ఆమె వేరే పెళ్ళి అయిపోయింది, తను వేరే పెళ్లి చేసుకున్నాడు. మొత్తానికి ఆమె పోరాడుతుంది, అతను పోరాడుతున్నాడు. ఎవరైనా పోరాడాల్సిందే. ఏమ్మా భాగ్యమ్మా, పోరాడుతున్నావమ్మా? పోరాడాల్సిందే. హల్లెలూయా. ప్రభు ఉత్తమమైన భార్యని, భర్తని అనుగ్రహిస్తాడంటే నీకు అప్పుడే స్పాట్లో, నీకు పెళ్ళైనప్పుడే నీకు ఉత్తమమైన భర్త, ఉత్తమమైన భార్య రాదు. నువ్వు ఏమన్నా ప్రార్థన చేసుకో, ఏమన్నా చేసుకో. ఇప్పుడు అందరి గురించి ఎందుకు, నా గురించి అంటే నేను వివాహం కాకముందే ఎంత భక్తి వైరాగ్యం, ఎంతగా నేను అనుకునేవాడిని. నాకు పెద్ద ఇంకా నాకంటే మించిన ప్రార్థన పొర్రాలు వస్తుందేమో అని నేను అనుకున్నాను. కానీ అట్లా ఏం రాదు నాయనా. నీ దగ్గరికి వచ్చిన తర్వాత క్రమక్రమంగా ఆమె నేర్చుకుంటుంది. హల్లెలూయా. మనకు వాక్యం చెబుతుంది కదా. చూడండి, 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 7వ అధ్యాయం 7వ అధ్యాయము 'సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంఖ్యలైన శత్రువుని కరుణించువాడవు నీవే. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంఖ్యలైన శత్రువును కరుణించువాడవు నీవే. 1 కొరింథీ 7:14 చూడండి అమ్మా. చదవండి అమ్మా. 1 కొరింథీ 7:14. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును, అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. చూడండి, అవిశ్వాసి అయిన భర్త విశ్వాసి అయిన భార్యను బట్టి పరిశుద్ధపరచబడతాడు. అలాగే అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. విశ్వాసి అయిన భర్త అనే చోట 1 అని కింద మూల భాషలో ఏమర్థం అంటమ్మా? సహోదరుని బట్టి.
అంటే మందిరంలోనికి వచ్చిన తర్వాత సహోదరునిగా, ఇక్కడ భార్యాభర్తలు ఉండరు మందిరంలో, ఇంట్లో ఉంటారు భార్యాభర్తలు, కొడుకు, కోడలు, అల్లుడు, మనవరాలు, మనవడు, మేనత్త. కానీ మందిరావరణంలో, ప్రార్థనల్లో, ఆరాధనలో ఈ వరుసలో బంధాలు ఏమి ఉండవు. అందరూ కుమారులు, కుమార్తెలే. ఇక్కడ బావ, అక్క, అల్లుడు, మేనమామలు ఉండరు. ఆమేన్. అంటే అలా ఉన్నప్పుడు పవిత్రమైన వాతావరణం, పవిత్రమైన వాతావరణం, పవిత్రమైన వాతావరణం. ఎవరు పని వారు చేసుకోవాలి. భోజనం పెడుతున్నారు అనుకోండి, ఎవరి భోజనాన్ని వారు తెచ్చుకొని వాళ్ళే తినాలి. ఇక్కడ మందిర ఆవరణంలో పవిత్రతని మనం కాపాడాలంటే ఇంట్లో మాదిరిగా పక్కపక్కలో కూర్చొని భార్యాభర్తలు తినకూడదు. అంటే ఎవరైనా చూసినప్పుడు వాతావరణం కలుషితం కాకూడదు. ఓ వీళ్ళు భార్యాభర్తలు పక్కన తింటున్నారు, ఇదేమీ ఫంక్షన్ హాల్ కాదు, ఇది ప్రార్థనా మందిరం. ఇక్కడ కుమారులు, కుమార్తెలే ఉంటారు, కానీ భార్యాభర్తలు, కుమారుడు, కొడుకు, కోడలు, అల్లుడు, బావ, అక్క, ఇవి అట్లా ఉండకూడదు. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్ర. కనుక ప్రియమైన సహోదరులారా, వాగ్దానం ఏంటంటే అవిశ్వాసి అయిన భర్త విశ్వాసి అయిన భార్యను బట్టి పరిశుద్ధపరచబడును. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును. లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులై ఉందురు, ఇప్పుడైతే వారు పవిత్రులు. ప్రియమైన సహోదరులారా, అందుకే అబ్రాము గారు శారమ్మని ఓర్చుకున్నాడు. ఆమె పేతురు పత్రికలోనికి వచ్చేసరికి అబ్రాము గారిని యజమానుడు అని పిలిచింది. యజమానుడు. అనేక విషయాల్లో అబ్రాము గారికి లోబడింది. కొన్ని విషయాలలో ఆదికాండంలో హాగరు విషయంలో శారమ్మ పెత్తనం చేసింది. కానీ ప్రభు వారి మధ్యలో ఉండి ఆ బంధాన్ని అనేకులకు ఆదర్శంగా, మాదిరికరంగా చరిత్రలో నిలిపినాడు. ఇప్పుడు ఆమె మాట విని కదా 13 సంవత్సరాలు ప్రభు అబ్రాము గారితో మాట్లాడలేదు. అది ఎంత బాధ, ఎంత నరకం ప్రభు మాట్లాడకపోతే. ఏమి శారమ్మ మాట విన్నాడు. అందుకే చాలా బాధపడ్డాడు. ప్రభు మనతో మాట్లాడకపోతే మన సరిహద్దులు నరకంలాగుంటాయి. మీరందరూ ఎరుగుదురమ్మా. మీరు ఎప్పుడైనా ఏం దర్శనం రాలే, ఏం కల రాలే, ఏమి ప్రభు నుండి ఏ సమాచారం రాలే, దేవా తండ్రి నాయనా నేనేం తప్పు చేశానయ్యా, నాలో ఏమైనా పొరపాటు ఉందా అయ్యా, నీ మాట, నీ స్వరం వినకపోతే నేను ప్రాణంతో ఉన్నా కూడా చచ్చిపోయినట్టేనయ్యా, నీళ్ళు లేని బావి లాంటి దాన్ని, నీళ్ళు లేని నది లాంటి దాన్ని మనం ఏడ్చాలి.
ఎవరైతే అట్లా ప్రభువు కొరకు ఏడుస్తారో తప్పకుండా ప్రభువు వాళ్ళతో మాట్లాడుతుంటాడు. మనకు వెంటనే ఆ స్పందన మనకు ఉండాలి. ఏ స్పందనమో, మీ భార్య కానీ మీ భర్త కానీ 2 రోజులు పెట్టుకొని ముక్కు పెట్టుకొని ఏం మాట్లాడుకుని అనుకుంటా పోతుంటే అప్పుడే మీకు లైట్లు వెలుగుతాయా, వెలగవా? ఏమో మా అప్ప మాట్లాడలేదు, ఏమైందో ఈయనకి మాయరోగం వచ్చింది అనుకుంటారు కదా, అనుకోరమ్మా? ఏమైంది, ఏం మాట్లాడలేదు, ఏం ముసుకొని ఉన్నాడు, ఏమ్మా భాగ్యమ్మా ఏమంటారు? అదేవిధంగా ప్రభు విషయంలో కూడా మనకు అంత అలర్ట్గా ఉండాలి. మనల్ని అప్డేట్గా ఆయన నుండి మనకి ఏదో ఒక సమాచారం వస్తూనే ఉండాలి. ఏదో ఒక సిగ్నల్ వస్తుండాలి. ప్రభువుకు నేను ఇష్టంగా ఉన్నాను, ఏదో రూపంలో ఏదో ఒక రకంగా ఆయన నుండి మనకు సిగ్నల్ వస్తూనే ఉండాలి. సిగ్నల్ లేదనుకోండి, సెల్ ఫోన్ ₹1,00,000 పెట్టుకుంటే ఏమి లాభమ్మా? మాట్లాడతావా మీ పిల్లలతో? ఏమంటే సిగ్నల్ లేదు. సిగ్నల్ ఉండాలి. ఒక విశ్వాసిగా మనం అందరం కూడా ప్రభు నుండి మనకెప్పుడు అప్డేట్గా సిగ్నల్ మనకు రావాలి, వస్తూ ఉండాలి. ఎప్పుడైతే మనకి బాధ కలిగిందో ఆయన నుండి మనకేం రాలేదనుకోండి, మనం వెంటనే అలర్ట్ కావాలి, మేలుకోవాలి, అప్రమత్తం కావాలి. ఉపవాస ప్రార్థన ఎందుకంటే ప్రభు స్వరాన్ని వినడానికి మన చెవులు, మన మనస్సు తెరవబడటానికి ఉపవాస ప్రార్థన. ప్రభుతో సహవాసాన్ని పెంచుకోవడానికి ఉపవాసం లేకపోతే శరీరము ఆత్మీయంగా సహకరించదు. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం. శరీరం పనికైతే హుషారుగా వెళ్తుంది, ప్రార్థనకైతే 1 గంటకి 12కి బల్ల ఇచ్చేటప్పుడు వస్తారు. రామొక్కదుడు ఎంత దూరం నుండి వస్తుందో కడప నుండి వచ్చేళ్ళకల్లా 12 అయింది. హల్లెలూయా! ఎన్ని బస్సులు ఎక్కిందో, ఎన్ని బస్సులు దిగిందో, దొరకక. ప్రియమైన సహోదరులరా, మీకు ఎప్పుడైనా అనిపించిందమ్మా, అబ్బా మా ఇండ్లే కనుక మందిరం ముందు నుంచే బా అని అనుకున్నారా? మీరు కూడా అంతే. మీ ఇండ్లు మందిరం ముందున్నా మీరు కూడా ఒక వారం ఉరుకుతారు, 2వ వారం కొంచెం మెత్తబడతారు, 3 నెలలకల్లా పూర్తి స్వచ్ఛపడిపోతారు. ఎవరికైనా మానవ స్వభావం ఏంటంటే అందుబాటులో ఉంటే ఎవరికైనా నిర్లక్ష్యము, అలక్ష్యం. మా ఊర్లో ఉన్నప్పుడు మందిరం ఆ రోడ్డు మీద మా ఇల్లు అయితే మందిరం ఇక్కడ ఉండేది. మా ఇంటి బయటకు వచ్చి నేను మందిరాన్ని చూసేవాడిని. ఇప్పుడు 4 కిలోమీటర్లు పరిగెత్తుకుంటూ రావాలి. ఒకవేళ దగ్గర నుంటే నేను కూడా చచ్చుబడిపోయిండేవాడిని. అంటే మనకు ఒక బంధం, అది ఏదైనా కావచ్చు, స్నేహం కానీ ఏదైనా కావచ్చు, ఏ బంధమైనా పవిత్రమైనది దూరం అయిపోతారేమో
ఎక్కడ మేము అపార్థం చేసుకొని ఒకరి మీద ఒకరం భేదాలు కలిగి ఉంటామేమో అని ఎవరైతే ఆ భయం ఉంటుందో ఆ బంధాలు దినదినము నూతన పరచబడుతుంటాయి. ఆశ్చర్యకరంగా వాళ్ళకి ఆ బంధం అనేది నానాటికి వర్ధిల్లుతుంది. దేవునికి స్తోత్రం. కనుక ప్రియమైన సహోదరులారా, అంత మోటు వాడిని, దుర్మార్గుణ్ణి, పనికి మాలిన వాడిని అబీగయిలు ఎంతగా ఓర్చుకున్నదో, ఎంతగా సహించిందో ఆమెను బైబిల్ అంటుంది సుబుద్ధి గల స్త్రీ. సుబుద్ధి దీర్ఘశాంతమునిస్తుంది. సుబుద్ధి గల వారికి దీర్ఘశాంతం ఉంటుంది. దీర్ఘశాంతం అంటే దీర్ఘశాంతము అంటే దీర్ఘశాంతం అంటే చెప్పండి మా. దీర్ఘశాంతము అంటే ఓర్చుకోవడం, ఎంతకైనా ఓర్చుకోవడం. ఇంగ్లీష్లో లాంగ్ సఫరింగ్ అంటారు. లాంగ్ సఫరింగ్. ప్రభు దీర్ఘశాంతుడు. ఆత్మఫలములో ఒక రుచి దీర్ఘశాంతము ఉందేమ్మా? ఆత్మఫలములో ఆ టేస్ట్ ఉందా? 9 రుచులలో దీర్ఘశాంతము అనేది ఉంది. సుబుద్ధి అంటే సుబుద్ధి కలిగి అనే మాట మీద మనం చూస్తే దావీదు సుబుద్ధి గలవాడు అంటే చెప్పిన పని విజయవంతంగా వివేకంగా నెరవేర్చుకొని రావడం. దావీదు సమస్త విషయాలలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా ప్రభు అతనికి తోడుగా ఉండెను. సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తే ప్రభు వాళ్ళకి తోడుగా ఉంటాడు. తోడుగా. దావీదు మిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూచి మరి అధికముగా అతనికి భయపడెను. సుబుద్ధిగా ప్రవర్తించే వారిని చూస్తే దుర్మార్గులకి, పనికి మాలిన వాళ్ళకి వణుకు పుడుతుంది, భయం వేస్తుంది. అంటే ఆ మనిషిని ఎంతగా బాధ పెట్టినా ఆ మనిషి మాత్రం తను బాధ పెట్టిన వారి మీద ఎప్పుడు తిరుగుబాటు చేయడు. అవసరమైతే తప్పించుకొని మౌనంగా ఉంటాడు, కానీ ఆ మనిషిని ముఖాముఖిగా ఎదిరించడు, తిరుగుబాటు చేయడు. దాన్ని కడుపులోని దాచుకొని ఓర్చుకుంటాడు. ఇప్పుడు మీ భార్య మీద, మీ భర్త మీద కొన్నిసార్లు విపరీతమైన కోపం వస్తుంది, కానీ ఆ తర్వాత వాటిని ఓర్చుకొని ఉంటే అయ్యో నేను అప్పుడు నాకు కోపం వచ్చింది, ఒకవేళ అయినప్పుడు ఏదైనా ఆమెను అనింటే ఆ తర్వాత నేను ఎంత బాధపడుదునని నిదానంగా మనకు అర్థమవుతుంది. ఓర్పు లేకుండా ఇంకా నోటికి వచ్చింది, కడుపులో మండిందని ఆ ఆవేశం కొలది ఏదైనా అంటే, ఇప్పుడు ముందు ఏదైనా అనడానికి సుబుద్ధి అంటే ఈ మాట నేను అన్నప్పుడు వాతావరణం ఎలా ఉంటుంది, మరి ఇలా ఉంటుంది, మరి ఆ వాతావరణాన్ని
నేను తట్టుకోగలనా? ఇప్పుడు నేను భార్యలను కొడుతుంటారు కదా కొంతమంది మూర్ఖులు భర్తలు. నేను అనుకుంటాను, ఇప్పుడు ఆమెను కొడతావు, ఆమె పోయి వాకిలు వేసుకుంటే నువ్వేం చేస్తావు? నీ పరిస్థితి ఏంది? ఓమ్మా పోయి కుర్చీలో కూర్చోపోమ్మా, ఎందుకు అట్లా కూర్చుంటావు? ఆమె కుర్చీ వేయండిమ్మా. హల్లెలూయా. నాకంటే 5 ఏళ్ళు చిన్నవాడు, చిన్నప్పటి నుంచి నాతో పాటు ఉన్నాడు. మా పక్క ఊరు అతనిది. అతను మంగళ పని చేస్తాడు, మంగళోళ్ళు. ఇప్పుడు మైదుకూరులో ఉన్నాడు, సెంటర్లో షాప్ పెట్టాడు చెక్ పోస్ట్కి ఎదురుగా. అయితే వాళ్ళు తర్వాత మైదుకూరుకి వచ్చి మైదుకూరులో షాప్ పెట్టి అక్కడే స్థిరపడ్డారు. తనకి చాలా చిన్న వయసులోనే పెళ్ళి అయింది. వివాహం అయితే 2 పిల్లలు కలిగిన తర్వాత, ఒక పాప ఒక బాబు పుట్టిన తర్వాత, వాళ్ళు చిన్న పిల్లలే. ఇతను కొంచెం మంచోడే మరి, ఎందుకు ఆ రోజు ఒక మాట అన్నాడంట అని షాప్ దగ్గరకు వచ్చాడు. షాప్ దగ్గరకు వచ్చిన ఒక అరగంటకి తనకు ఫోన్ వచ్చింది, నువ్వు తొందరగా ఇంటికి రమ్మని. ఏమంటే పాపం ఆమె మనసు తట్టుకోలేక ఎందుకో మరి ఆమెకు ఏమనిపించింది, ఆవేశంలో కిసనాలు పోసుకొని అగ్గి పెట్టుకొని చచ్చిపోయింది. చూడండి, ఒక్క మాటకు ఆమె. ఈరోజు అతను నాకంటే 7 ఏళ్ళు చిన్నోడు. మీరు కావాలంటే అదే పనిగా మైదుకూరు పోయినప్పుడు చెక్ పోస్ట్కి ఎదురుగా మంగళ షాప్ ఉంటుంది, పక్కలో చికెన్ అంగడి ఉంటుంది, పక్కన ఎలక్ట్రానిక్స్ చికెన్ అంగడి ఉంటుంది. నారాయణ అనే వ్యక్తి 80 ఏళ్ళ ముసలోళ్ళలాగా గడ్డం పెంచుకొని, తెల్ల గడ్డం, తలంతా నడిచింది. నేను చెప్పాను, నువ్వు భార్య పోతానే ఎందుకు ఇట్లా అయిపోయినావు? జీవితం అంతా అయిపోయిందా? పిల్లలు ఉన్నారు కదా, పిల్లల కోసమైనా నువ్వు ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళని ప్రయోజకులుగా నువ్వు చేయాలని చెప్పాను. ఈసారి నేను వచ్చినప్పుడు నువ్వు గడ్డం తీయించుకోకుండా నీట్గా ఉండకపోతే మీ అంగట్లోకి నేను ఎప్పుడు రానన్నాను. ఇప్పటికి 3 ఏళ్ళు అయింది, ఇప్పటికీ నేను వాళ్ళ అంగట్లోకి పోలేదు. కానీ అతను చూసినప్పుడేమో అట్లే గడ్డం పెంచుకొని ఉన్నాడు, తెల్లగా 80 ఏళ్ళ ముసలోని మాదిరి అయిపోయినాడు. చూడండి, ఒక్క మాటకు ఆమె ఎంత భయంకరమైన తీర్మానం చేసుకున్నదో. నాకు అనిపిస్తుంది, వీళ్ళు అమ్మాయిని కొడతారు, బెల్ట్ తీసుకొని ఎట్టంచడం కొడతారు. ఒకవేళ అమ్మాయిని ఏమైనా చేసుకుంటే ఆ తర్వాత ఏంటి పరిస్థితి? వాట్ ఈస్ ద నెక్స్ట్? ఆ తర్వాత ఏంటి? ఎన్ని రకాల పరిస్థితులు ఉంటాయి, వాతావరణాలు, అవన్నీ ఆలోచన చేసుకుంటే వద్దు స్వామి, దండం. ఏమన్నా అనుకోనిలే, దేవా నువ్వు ఉండవయ్యా, నువ్వు ఉండవు, నేనుండా. దేవుని స్తోత్రం. నువ్వు ఉండవని నేనుండా. నువ్వు నాకుంటే నా సరిహద్దులన్నీ క్షేమంగా ఉంటాయి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన సహోదరులారా, నేను అలాగే అనుకుంటాను, అలాగే ఆలోచన చేస్తాను. ఇన్ని సంవత్సరాలు అయింది వివాహమై, నాకు 18 ఏళ్ళు అయింది 2008లో. అదొక 18 ఏళ్ళు అవుతుంది. ఎప్పుడే కానీ నేను ఆమె మీద చెయ్యి వేయలేదు. వేయడానికి ముందుగా నేను చెప్పిన ఆలోచన నేను ముందుగానే ఆలోచన చేసుకుంటాను. అంటే మనసు అనేది ఎప్పుడు ఎలాగ మారిపోతుందో అది ఎవరు చెప్పలేరు, ఎవరు ఊహించలేరు. కానీ ఓర్పు చేత ద్రోహ కార్యాలు జరగకుండా ఆపగలుగుతాం. ఆమేన్.
ఓర్పు చేత ద్రోహ కార్యాలు జరగకుండా ఆగిపోతాయి. కనుక ప్రియమైన సహోదరులారా, ఈనాటి సందేశంలో మనం నేర్చుకోవాల్సి ఏంటంటే, మనకివ్వబడిన వ్యక్తులని, పిల్లలు కానీ మరెవరైనా, తల్లిదండ్రులు మంచోళ్ళుగా ఉంటారు, కానీ ఈ కాలంలో పిల్లలు చాలా దుడుకుగా, ఓవర్గా ఉంటారు. కానీ అలాంటి పిల్లల్ని వాళ్ళని మీద పడి, వాళ్ళని వాతలు పెట్టి, బెల్ట్తో కొట్టి, వాళ్ళను ఇష్టానుసారంగా హింసించడం కాదు, వాళ్ళని ఓర్చుకోవాలి. వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. అంతేకాదు, మీరు తల్లిదండ్రులుగా ఆ పిల్లలకి మాదిరిగా ఉండాలి, ఆదర్శవంతంగా ఉండాలి. వేషధారణగా ఉండకూడదు, నటించకూడదు. మా అమ్మ మందిరానికి పోయి రమ్యంగా పాట పాడుతుంది, ఇంటికి వస్తే అన్ని బూతులే అన్నారనుకోండి. పిల్లలు వాళ్ళను మార్చాలంటే చాలా కష్టం. ఒక అతన్ని ప్రభుని నమ్ముకోవయ్యా అంటే, అతను అన్నాడు, మా అమ్మ వచ్చి ఏం మారింది, నేను ఎందుకు నమ్ముకోవాలా, మా అమ్మ ఏం మారింది అని, ఆమె మాటలు ఏం మారినాయని అన్నాడు. నాకు మానం పోయింది. ఇంకా మానం పోదాం మరి. మా అమ్మ మందిరానికి వచ్చి ఏం మారిందయ్యా అన్నాడు. నేను ఇంక ఏం మాట్లాడలేదు. కొంచెం ఓదార్చుకొని నేను, మీ అమ్మగారిని చూడొద్దు అయ్యా, ప్రభువుని చూడు. ప్రభువు మంచివాడు, ప్రభువు దయగలవాడు, ప్రభువు కనికరం గలవాడు, ఆయన చూడయ్యా. మీ అమ్మగారు మారకపోవచ్చు, మారిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా, మరి వాళ్ళ గురించి చెప్పవే. మరి వాళ్ళు మారారు కదా అంటే, ఇంట్లో వాళ్ళు మారాలంటే వాళ్ళు ఎంతో లోతుగా ఆలోచన చేయాలి. బైబిల్ అంటుంది, అవిశ్వాసి అయిన భర్త విశ్వాసి అయిన భార్యను బట్టి పరిశుద్ధపరచబడతాడు. అవిశ్వాసులైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. నాకు వివాహమైనప్పుడు ఆమెకి సరైన ఆత్మీయంగా ప్రార్థన చేసుకోవాలా, బైబిల్ చదువుకోవాలా, ఇవన్నీ పెద్దగా లోతుగా తెలియదు. ఏదో మందిరానికి పోవాలా, పోయినామంటే పోయినా, వచ్చినామంటే వచ్చినాం. కానీ అసలు విశ్వాసం అంటే ఏంటి, భక్తి అంటే ఏంటి, ప్రభువుని నమ్ముకోవడం అంటే ఏంటి, ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, మందిరంలో ఉన్నా, ఎక్కడున్నా, బస్టాండ్లో ఉన్నా, రైల్వే స్టేషన్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా ఎలా ఉండాలి అనేది ప్రత్యక్షంగా ఆమె చూసే సదుపాయం ఆమె కలిగింది. అందుకే ఆమె ఇప్పుడు పరిపూర్ణంగా మారిపోయిందని చెప్పడం కానీ, క్రమక్రమంగా ఆమె మార్చబడుతుంది. ఆమేన్. అబ్రాము గారు తన విశ్వాసాన్ని బట్టి శారమ్మని పరిశుద్ధమైన స్త్రీలకి మొదటి స్థానంలో పెట్టాడు. శారమ్మని అంటే అబ్రాము గారిని బట్టి శారమ్మ అంతగా పరిశుద్ధమైన స్త్రీగా మార్చబడింది. యోబు ఎంత
గట్టివాడు, విశ్వాసంలో ఎంత పట్టుదల గలవాడు. కానీ యోబు భార్య ఎంత ఎంత మూర్ఖురాలో. ఏమన్నది మా దేవుని దూషించి చచ్చిపో అంటుంది. ఒక భార్య ఉత్తముడైన భర్తని ఏమంటుందిమ్మా? ఏమంటుంది? చచ్చిపో అనలేదా? ఏమన్నా తెలివిందా యోబు గారి భార్యకి? ఏమన్నా తెలివిందా? అంటే యోబు చచ్చిపోతే నువ్వు ఏం చేద్దామని. దీన్ని అంటారు కోట్ల రూపాయల డూప్లెక్స్ హౌస్ను పడగొట్టి గుడిసేసుకోవడం అంటే అదే. ఏంటంటమ్మా? పలకండిమ్మా. అంటే దేన్ని అంటారు మళ్ళా? మంచి వాళ్ళను కాదనుకుంటే దాన్ని ఇలాగా సొంత వాక్యాలు చెప్పచ్చు. కోట్ల రూపాయల విలువ చేసే మంచి ఇండ్లుని పడగొట్టి గుడిసేసుకోవడం తాటాకులతో. కొంతమంది యూట్యూబ్లో అట్లా వేసుకుంటున్నారు. ఒక ఆమెకు ఆ మధ్య పూనాలో బాగా కోటీశ్వర్లు అంట పెళ్ళి కాయబెట్టినారు. పెళ్ళి కాయబెట్టిన తర్వాత ఈ దరిద్రం ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షూట్ అని వచ్చింది ఒకటి. అంటే పెళ్ళి కాకముందే వీళ్ళు అక్కడక్కడ వెళ్ళి ఫోటోలు తీసుకుంటారు. ఆమె అంతకుముందే వేరే వాడిని పెళ్లి చేసుకోవాలని అతని దగ్గర రిలేషన్లో ఉంది. పెద్దోళ్ళేమో వేరే కోటీశ్వరునితో పెళ్లి కాయబెట్టినారు. ఈమెకు ఇష్టం లేకపోయినా పెద్దోళ్ళ మాట కాదనలేక ఒప్పుకున్నదంట. కానీ ఈమె ప్రియుడు కలిసి ఇంకా రేపో మాపో పెళ్ళి అయ్యే వ్యక్తిని, పెద్దోళ్ళు కాయబెట్టిన ఆ వ్యక్తిని చంపడానికి ప్లాన్ వేసి అక్కడికి పోదాంరా పలానా చోటుకెళ్ళి ఒక పెద్ద లోయలు అక్కడ ఉండే చోటుకి వెళ్ళి అక్కడ బాగుంటుంది, బాగా పార్క్ రకరకాల అంతా బాగా చూడడానికి బ్యూటిఫుల్గా ఉంటుంది, కొండలు గుట్టలు అని ఆ పక్కల లోయ ఆ వారు నిలబెట్టి వీళ్ళు ముందుగానే ప్లాన్ వేసుకొని ఆ మూర్ఖమైన వ్యక్తి కాబోయే ఉత్తమమైన భర్తని అమాయకంగా ఆ వ్యక్తి నిలబడితే అట్లే దొబ్బేసిందంట. ఎందుకు ఇలా చేసినావు పనికి మాలిందానా అంటే, మా పెద్దోళ్ళు నాకు ఇష్టం లేకుండా పెళ్ళి కాయపెట్టినారు, మరి అట్లయితే చెప్పొచ్చు కదా అంటే, మా పెద్దోళ్ళకు మానం పోతుంది, వాళ్ళని తలదించుకునేలా కాకుండా, అంటే ఇప్పుడు తలదించుకోరా, వాళ్ళ మాట కాదనలేక నేను ఒప్పుకున్నాను. కానీ చూడండి ఎంత దుర్మార్గమైన ఆలోచన. అంటే ఆమె పెద్ద మంచి బిల్డింగ్ను పడగొట్టి తాటాకులతో పూరి గుడి చేసుకునేది. ఇప్పుడు ఆమె ప్రియుడు చెరసాలలో మగ్గుతుంటారు. ఎన్నో జరుగుతుంటాయి, ఎన్నో చూస్తుంటారు. అయినా జనాలకు సీమ గుట్టినట్టు కూడా ఉండదు. మళ్ళీ తిరుగుతుంటారు, మళ్ళీ తిప్పలు పడతారు, మళ్ళీ గందరగోళం అయిపోతారు, మళ్ళీ చంపుతారు. ఈ లోకంలో రాను రాను నేరాలు, ఘోరాలు, దుర్మార్గాలు ఎక్కువైతాయి కానీ ఇవి తగ్గవు. కానీ అంతం వరకు సహించువాడే ధన్యుడు. అంత్యదినమున
వాని కాలమందు నిలబడతాడు. అంతం వరకు సహించువాడెవడో వాడే ధన్యుడు. అక్రమం విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. అంటే ఏమయ్యా, నీతికి న్యాయానికి ఎక్కడ కాలం ఉంది? పోయ అన్యాయానికి, అబద్ధానికి, మోసాలకు, దౌర్జన్యాలకే కాలం ఉందని బుద్ధిహీనులు వాళ్ళల్లో ఉండే మంచితనాన్ని కూడా కాలదన్ని వీళ్ళు కూడా మోసానికి, అన్యాయానికి, అబద్ధాలకి పాల్పడి ప్రేమను చల్లార్చుకునే భయంకరమైన కాలం ఇది. అందుకే క్రీస్తు ప్రేమ అనే పునాదిలో, వాక్యం అనే ఆ బండ మీద మనం కట్టబడాలి. ప్రియమైన సహోదరులారా, మీకు ఇవ్వబడిన భాగస్వామి కానీ, మీకు ఇవ్వబడిన పిల్లలు కానీ, ఎటువంటి వారైనా వాళ్ళను ఓర్చుకోండి, సహించండి. తర్వాత ప్రభు చిత్తం ఎలాగ ఉంటే అలాగా జరుగుతుంది, మేలే జరుగుతుంది. నీవు అనేక మందికి ఆదర్శంగా ఉంటావు, సాక్షిగా నిలుస్తావు. ప్రైజ్ ద లార్డ్. దేవుని స్తోత్ర. కనుక ప్రియమైన సహోదరులరా, ఓర్పు అనేది, దీర్ఘశాంతం అనేది ఎంతో అవసరం. ప్రభు వైపు చూడండి. కాలాలు, సమయాలు మార్చగలిగిన వాడు ఆయనే. స్థితిగతులను మార్చగలిగిన వాడు ఆయనే. ఎవరు, ఎక్కడ, ఏ బంధాలు సరి అయినగా మరి సమతూకంగా ఉండవు. కానీ ప్రభు బలము చేత రాను సమతూకంలోనికి ఆ బంధాలు వస్తాయి. ఆమేన్. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. అందరికి వందనాలుమా. ప్రార్థన చేద్దాం. మోకరించండి.